క్వశ్చన్ అంటే నాకు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది 1 అంటున్నారు కదా, 1 and 2లో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి నాకు. సార్ నెక్స్ట్ స్లైడ్ లో ఇలా ఎక్స్ప్లెయిన్ సార్. దాంట్లో 1 లో ఏంటంటే సార్ ఎస్సీస్ ఉన్నారు సార్ బేసిక్ గా, అండ్ పుప్పుల వెలమ అనే క్యాస్ట్ ఉన్నారు సార్, తెలగ అనే క్యాస్ట్ ఉన్నారు సార్. ఈ 3 మేజర్ గా ఉన్నారు సార్. ఎవరి నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అది చెప్పండి నాకు ఒకసారి. సార్ ఇప్పుడు బేసిక్ గా ఎస్సీ ఏరియా చుట్టూ బీసీస్ ఓసీస్ విలేజ్ లాగా వస్తుంది. సెంటర్ వచ్చి ఎస్సీస్ వచ్చారు సార్ ఇందులో. ఆ 1 లో టాప్ ఏదైందో అదంతా కూడా ఎస్సీ ఏరియా సార్ కంప్లీట్ గా. సో ఇప్పుడు ఏమైందంటే సార్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఎస్సీ వీధుల్లోకి ఇటు అటు బీసీలు రావడం వల్ల వీళ్ళ వీధిలో నీళ్లు మూవ్ కాకుండా ఇక్కడంతా కూడా స్ట్రక్ అయింది సార్. అంటే ఓన్లీ బీసీసీ ఉన్న వీధిలో కూడా ఉంది సార్ సివియర్ గా వాస్తవానికి, బట్ ఎస్సీస్ ఉన్న వీధిలో కూడా ఉన్నాయి సార్. అంటే ఇవి ఏంటంటే అంటే ఇవన్నీ అంటే స్టాగ్నేట్ అయ్యి ఎస్సీలు ఉండే ఏరియాలోకి వచ్చేసినాయి మొత్తం, అంతేనా? ఇంకా అన్ని చోట్ల ఉందా ఈవెన్ గా? నాకు చెప్పండి ఒకసారి. అంటే తమరు చెప్పింది రైట్ సార్. అలాంగ్ విత్ దట్ ఓసీస్ ఉన్న వీధి మొత్తం కూడా ఉన్నాయి సార్ ఫైల్ కేసెస్. ఓసీస్ బీసీస్ ఉన్న చోట కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సార్ అసలు కిందికి పోనీయకుండా ఎవరికి వాళ్ళు ఆపుకుంటూ వాళ్ళ దాన్ని కిందికి, ఇప్పుడు తమరు చెప్పిన దాంట్లో సార్ ఎస్సీస్ వీధి నుంచి ఈ మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్ళడానికి అక్కడంతా ఓసీస్ బీసీస్ కట్టుకున్న ఇల్లు అడ్డు సార్ నీళ్లు కిందికి వెళ్ళడానికి. వాళ్ళు డ్రైన్స్ ఆక్యుపై చేసుకున్నారు. వీడియోలో చూపిస్తున్నారు లగ్జరియస్ హౌసెస్ ని రోడ్ ఆక్యుపై చేసుకుని కట్టుకోవడం వల్ల ఈ డ్రైన్ కిందికి వెళ్ళదు సార్. సార్ ప్రభాకర్ గారు సార్ నాకు ఇది చెప్పండి. ఇది బేసిక్ గా మన టౌన్ ప్లానింగ్ ఇష్యూ కదా, పంచాయత్ ప్లానింగ్ ఇష్యూ కదా యాక్చువల్ చెప్పాలన్నా. కంట్రీ ప్లానింగ్ అంటుందండి. లేఅవుట్ వేయటం, దానికి డ్రైనేజ్ ఇవ్వకపోవడం బేసిక్ ఫండమెంటల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ క్రియేటెడ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. పూర్ ప్లానింగ్ సార్. పూర్ ప్లానింగ్ దీన్ని ఏమంటాం? కంట్రీ ప్లానింగ్ అంటాం. నో ప్లానింగ్ అంటాం. ఓకే, కెన్ యూ క్రియేట్ దీని మీద ఒక ఇష్యూ పెట్టండి అండ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ సెషన్. కంట్రీ ప్లానింగ్ అలాగే కదా, కంట్రీ ప్లానింగ్ను ఇది మన లేఅవుట్ అప్రూవల్. ఓకే సార్, ఇది ఒక ప్రభాకర్ గారు ఒక కేస్ స్టడీగా చేద్దాం సార్ ఇది. అంటే నాకు అండ్ ఇది నేను ఎందుకు ఓకే మీరు ప్రెజెంట్ చేయండి, ఐ విల్ స్పీక్ లాస్ట్. ఓకే, గో అహెడ్ సార్, గో అహెడ్. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది తమరు అడిగినటువంటి స్ట్రీట్ వైజ్ సార్ కేసెస్ నోట్ చేయడం జరిగింది సార్. మొత్తం మనకు 13 స్ట్రీట్స్ బేసిక్ గా ఎఫెక్టెడ్ స్ట్రీట్స్ సార్. దీంట్లో ఇందులో 44 ఎస్సీ వీధిలోనే ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ 197 44 కేసెస్ ఫ్రమ్ ఎస్సీ స్ట్రీట్స్. హైయెస్ట్ బర్డన్ ఉన్నటువంటిది సింగిల్ హాట్ స్పాట్ ఉన్నటువంటిది ఎస్సీ స్ట్రీట్ లో 44 కేసెస్ అట్టే స్ట్రెచ్ మనకు ఉన్నాయి సార్. టోటల్ 197 కేసెస్ మనకు ఐడెంటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరిగింది సార్. సో స్ట్రీట్ వైజ్ కూడా మనము కేసెస్ ఎన్ని అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో తమరు చెప్పినట్టు ఎస్సీ స్ట్రీట్ లోకి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఫిగర్స్ చూడొచ్చు సార్. హైయెస్ట్ నంబర్ వచ్చేసి మనకు 44 ఫ్రమ్ ఎస్సీ స్ట్రీట్ సార్. హైలీ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఎస్సీ సార్ అక్కడ ఆ యాంగిల్లో. అయితే మనకు ఇందులో మిక్స్ కూడా ఉన్నారు సార్. వేరే వీధిలో కూడా ఒకరిద్దరు డిఫరెంట్ క్యాస్ట్ కూడా మిక్స్ అయ్యి ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎ సోషల్ కాన్ఫ్లిక్ట్. అంటే ఊరంటే ఎట్లాగా ఇది ఎమర్జ్ అయిందని దానికి అంతే. అంటే ఆ పొటెన్షియల్ హాట్ స్పాట్ ఎట్లా అయింది ఇటన్నిటికీ సోషల్ కాన్ఫ్లిక్ట్, దట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీ. తమరు చెప్పినట్టు వీల్ స్టడీ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో సార్. ఒకసారి మేము హెల్త్ ఇష్యూ యాంగిల్లోనే డీల్ చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు. అంటే ఇది అంటే ఓకే, మీరు అయిపోయింది సార్. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఫ్యూ మోర్ సార్. ప్లీజ్ గో అహెడ్. నెక్స్ట్ ఇది మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ సార్ హౌస్ టు హౌస్ కూడా వీఆర్ మానిటరింగ్ సార్ హెల్త్ ఇష్యూస్ తమ నోటీస్ లో చెప్పడం కోసం. ప్రతి ఇంటికి కూడా తమ చెప్పిన తర్వాత రెగ్యులర్ గా క్యాంపులు, నంబర్ ఆఫ్ క్యాంప్స్ పెట్టాము. డోర్ టు డోర్ ప్రతి ఇల్లు యొక్క హెల్త్ మా కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. ఇప్పుడు జనరల్ ఫీవర్స్ కూడా మేమే పర్సనల్ గా మానిటర్ చేస్తూ ఉన్నాం సార్. నెక్స్ట్ అది వీడియో కూడా ఉంది సార్, తర్వాత చూపిద్దాం సార్ తమరు టైం ఉంటే. నెక్స్ట్ ప్లే చేయండి సార్, ప్లే చేయండి. బ్యాక్ ఒకసారి ప్లే చేయండి.
Manoj, click on video. బ్యాక్ వీడియో మీద క్లిక్ చేయండి. ఆ పెద్ద స్క్రీన్ మీద క్లిక్ చేయి అక్కడ. సౌండ్ రావట్లేదు. ఇంక్రీజ్ సౌండ్. ఇక్కడ ఉల్లిభద్ర అనే గ్రామం కూడా ఉందా సార్? సార్ ఉల్లిభద్ర మన పార్వతీపురం పక్కన సార్, గరుగుబిల్లి మండల్ కింద వస్తుంది సార్. దీని కింద కాదా? దీని పక్కన కాదా? ఇది కాదు సార్, ఇది బలిజిపేట మండల్ సార్. దీనికి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది సార్. ఓకే, అక్కడ కూడా సిమిలర్ ఉంటాయి. డోర్ టు డోర్ స్క్రీన్. ఓకే సార్, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా హెల్త్ కార్డ్స్ అనేవి ఇచ్చాం సార్ మనము. అలాగే మార్బిలిటీ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళను కూడా మనం నిరంతరం కూడా గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటువంటి వాటిని తెప్పించి ఎప్పటికప్పుడు ఇచ్చి వాటిని మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ. నెక్స్ట్ 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 ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం సార్. ఒకసారి ఇది రిమూవల్ ఆఫ్ ఇది ఎన్క్రోచ్మెంట్ వీడియో సార్. ఇది సార్ మనకి తమరు ఇందాక చూసినట్లు సార్, ఆ మెయిన్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ 5 స్ట్రీట్స్ సార్. బేసిక్ గా వాటిలో అయితే మనము 5 స్ట్రీట్స్ ని ఐడెంటిఫై చేసాం సార్. దాన్ని రిలేటెడ్వి సబ్ స్ట్రీట్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ అవుతాయి సార్ దాంట్లోనే. సో మొత్తం 181 ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశాం సార్ మన వీటికి కారణం అవుతున్నవన్నీ కూడా. అలాగే ఇప్పుడు 158 కంప్లీట్ అయిపోయాయి సార్. రేపు ఎల్లుండిలో 100% అయిపోతాయి సార్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అనేది. ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి పెట్టి. మీరు ప్రాపర్గా తీయించాలి. ఇప్పుడు తీసారా? డాక్యుమెంటేషన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయాలి. నా దగ్గర ఉన్నాయండి. ప్రభాకర్ గారు, ఎంత ఖర్చు అయింది సార్ దీనికి? సార్ మనం ఓన్లీ జేసీబీని ఎంగేజ్ చేసి మన స్టాఫ్ తోటి పక్కన గ్రామాల నుంచి కూడా స్టాఫ్ని డిప్యూట్ చేసుకున్నాను సార్ నేను. ఓన్లీ జేసీబీ కాస్ట్ పర్ డే మనకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది సార్. మనకు ఆ విధంగా ఓన్లీ జేసీబీని పెట్టుకొని రిమైనింగ్ అంటే బడ్జెట్ ఏం లేదు సార్ మనకి. సో వీ ట్రైడ్ విత్ అవర్ లిమిటెడ్ రీసోర్సెస్ ఓన్లీ అండ్ డిప్యూటెడ్ మెనీ స్టాఫ్ సార్. మల్టిపుల్ టైమ్స్ మండలంలో ఉన్న అందరు గ్రీన్ అంబాసిడర్లను కూడా 10 days వన్స్ ఒక్కసారి ఇక్కడ తీసుకెళ్ళాం సార్. అందరినీ కూడా అక్కడ డంప్ చేసుకొని క్లీన్ చేస్తే కానీ అది ఒక షేప్కు రాలేదు సార్. ఇప్పుడు నేను ఎప్పుడు విజిట్ చేయాలంటే ఎప్పుడు విజిట్ చేయగలను? ఒకసారి నేను నాకు ఎప్పుడు కుదురుద్ది సార్? 20th తర్వాత బేసిక్ గా మొత్తం కూడా రెడీ అవుతుంది సార్. బట్ రిమైనింగ్ మన తమరు వచ్చినప్పుడు మళ్ళీ అది ఇది సమస్యలు తెస్తారని అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ మేము ఇచ్చాం. అంటే నేను అనేది అవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం సార్. అంటే నేనేంటంటే ఇది ఒక I want to be a showcase for effective administration under your leadership.
అండ్ ప్లీజ్ తమరి ఇష్టం సార్, ఎప్పుడైనా ఓకే సార్. అంటే అలాగే 20th అయితే మీరు రిమైన్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక క్లియర్ విజిబుల్, తమరు ఇందాక చెప్పినట్టు మోడల్ మ్యాజిక్ డ్రైన్స్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ టు ద డ్రైన్స్ ఇష్యూ అనే దాన్ని మనం షోకేస్ చేయగలం సార్. అంటే 20th వరకు వస్తే మనం కంప్లీట్ గా ఫుల్ షేప్ లో తమరు వచ్చేసరికి ఈ మేజర్ ఇష్యూని అయితే అడ్రస్ అయిపోతుంది సార్ 20th కి. అంటే మీరు చెప్పండి సార్, మీరు ఫైనల్ గా మీరు ఎప్పుడు కుదరదు అంటే నాకు ఏం లేదు. ఇదేంటంటే ఇది ఒక 2018 నుంచి ఉంది సార్. 2017 ఐ థింక్ 2016 దృష్టిలో ఉంది. 2017-18 నుంచి నేను వెళ్తే విచిత్రంగా నన్ను రానివ్వలేదు ఇక్కడికి. నేను they didn't even allow me to step into that village because it will create a conflict. మీరు రావద్దు ఇక్కడికి అంటే నేను మనిషిని మొత్తం మా టీంని పంపించాను. ఈవెన్ దే హ్యాడ్ అన్ ఇష్యూ. అంటే నాకు మీరు లేటర్ లైక్ టు షేర్ దట్ వీడియో పంపించారు ఎప్పుడన్నా 2018. నేను మీకు ఒకసారి మధు గారికి పంపిస్తున్నాను సార్, మీరు ఎప్పుడన్నా వీలుంటే చూడండి. అది అంటే వాట్ ట్రిగర్డ్ అస్ అని అంటానికి ఆ రోజున చాలా బాధ అనిపించింది. అంటే మన ఇంత మనం ఇన్ని మాట్లాడుతాం డెవలప్మెంట్ అనే బేసిక్ ఫైలేరియా కేసెస్ చిన్నపిల్లలకి అన్నీ చూసి బాధ వేసి దెన్ దట్ వాజ్ అ థాట్ విచ్ ప్రొపెల్ మీ. గాడ్స్ గ్రేస్ వి కేమ్ ఇన్ టు పవర్ అండ్ ఇట్ టుక్ మీ 2 years. అంటే నేను అనేది వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను నడుపుతుంటే ఐ థింక్ అండర్ your leadership, I think you are able to crack it. That's the toughest job I know that what you had done. I think it's a commendable job you had done, sir. Commendable job. You and your team has done a wonderful job, sir. And the age-old barriers to break cheyadam, sir. And yes, sir. And I know that you had taken an excellent measures to solve the issue. I mean, to handle the issue. And I think I'm quite grateful to you, sir. And I would like to showcase how, under your leadership, what has been, how the issues have been addressed, how the social conflict has been addressed with administrative measures. A potential social conflict situation, only through administrative measures, how Dr. Prabhakar Reddy garu handled anedi. I think that would be a nice showcase. షోకేస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ అనిపించింది సార్. దట్ ఐ వుడ్ లైక్ టు, అంటే ఏం లేదు నేను వచ్చినప్పుడు దట్ ఐ లైక్ టు మేక్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మేబీ దిస్ షుడ్ ట్రిగర్ అస్ టు మేక్ షూర్ దట్ రూరల్ ప్లానింగ్ షుడ్ బి గుడ్. అదర్వైజ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేది ఆ షోకేస్ చేయడానికి ఇది పనిచేస్తుందని అనిపించింది నాకు. సో దట్ ఈస్ వన్ రీజన్. మీరు ఎప్పుడు గైడ్ చేసి మమ్మల్ని వన్స్ యూఆర్ రెడీ సార్ దెన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ పర్సనల్ విజిట్ సార్. అది మీరు ఎప్పుడు ఒకసారి మన పేషీకి చెప్తే దెన్ ఐ వుడ్ లైక్ టు బీ దేర్. గో అహెడ్ సార్. ఇంకా తమరు డేట్ ఇచ్చేసేయండి సార్, సో దట్ సార్ మన సిస్టమ్ ఎట్లుండదంటే తమరు వస్తున్నారంటే సిస్టమ్ స్టాండ్ అయిపోతుంది సార్. సో 20th తర్వాత తమరు ఒక డేట్ ఫిక్స్ చేసేయండి సార్, మేము రెడీ అయిపోతాం సార్. ఓకే సార్. 22nd అన్నారు కానీ లేదు, మీరు ఇంకొక 4 రోజులు అదనంగా తీసుకోండి సార్. 24 సార్. డన్ సార్. మేము 24th ఫిక్స్ చేసేసుకొని తమరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి సార్. మేజర్ తమరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వి రీచ్డ్ సార్. బట్ నేనేంటంటే ఇంకా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము గ్రామ ముస్తాబ్ అనే కార్యక్రమం ఒకటి ఇక్కడ చాలా బాగా చేస్తున్నాం సార్. ఈవెన్ ట్రైబల్స్ తమరు లాస్ట్ టైం వస్తానన్నప్పుడు కూడా మేము ఒక విలేజ్ రెడీ చేసుకున్నాం సార్ అక్కడ. అంటే మీరు ట్రైబల్స్ ఈజ్ ద మోడల్ సార్, తమరి దృష్టిలో ఇది కూడా పెడుతున్నాం సార్.